యాక్చువల్లీ ఇట్లాంటి ప్రెస్ మీట్లో నేను ఎప్పుడూ పాల్గొనలేదు. ఫస్ట్ టైము అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఏదో మంచి సందర్భంలో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ టైంలో రావాల్సి వచ్చింది. ముఖ్యంగా నా పేరు లెక్కల పురుషోత్తం నాయుడు. ఇదే ఇంటిలో 2008 నుంచి ఇక్కడ ఉంటున్నా. నేను ఇన్ఫ్రాస్ట్రక్చరు, గవర్నమెంట్ వర్క్స్, తర్వాత డబ్బులు ఉండేటప్పుడు ఏదన్నా ల్యాండ్ తీసి పెట్టడం. ఈ బిజినెస్ నాది. నాకు 2 పిల్లలు, అబ్బాయిలు. నా డాటర్లాస్ ఉన్నారు. వాళ్ళు ఫార్మా సైడు చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఫార్మా సైడు వాళ్ళు ఏదో వాళ్ళు డిసిప్లైన్గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. గత 2012 దగ్గర ఒక 15-16 సంవత్సరాల నుండి ఒక పెద్ద మనిషి ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈతముక్కల దామోదర్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్, కన్ఫర్డ్ ఐపీఎస్. నేను చిత్తూరు డిస్టిక్ కాబట్టి ఏదో సందర్భంలో పరిచయాలయ్యాను. అతను రంగారెడ్డి డిస్టిక్లో పనిచేశాడు, నెల్లూరు డిస్టిక్లో పనిచేశాడు, ఏఓబిలో పనిచేశాడు, మళ్ళీ డివిజన్ కాకముందు అప్పాలో డైరెక్టర్గాను పనిచేశాడు. డివిజన్ అయిన తర్వాత మళ్ళీ ఏపీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. రిటైర్మెంట్ కూడా అక్కడే అయ్యారు 19లో. నాకు అంటే ఆయన ఉద్యోగంలో ఉండగా 6 నుండి 7 సంవత్సరాలు పరిచయము. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 1 year 1.5 year వరకు బాగా అన్నదమ్ముళ్ళలాగానే ఉన్నాం. 1.5 year నుండి అతనికి నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఒక రిలేషన్షిప్లో కానీ, ఒక ఫ్రెండ్షిప్లో కానీ, ఒక వ్యక్తితోటి ఒక లిమిటేషన్ వరకు ఉంటుంది. దానికి మించి ఇద్దరిలో ఎవరు నచ్చకపోయినా గ్యాప్ వస్తుంది. ఆ కారణం చేత గ్యాప్ బిల్డ్ అయిపోయింది. ఎందుకు వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి ఇది గత ఒక 1 year నుండి దీన్ని దాచిపెట్టుకొని ఉన్న. ఎప్పుడైనా నాకు ఈ పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి రాకూడదని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే రిలేషన్షిప్లో ఒకరిది తప్పు ఉండొచ్చు, ఒకరిది ఒప్పు ఉండొచ్చు. అది బ్రేక్ అయినప్పుడు ఆ బురద ఇద్దరికి తగులుతుంది. ఆ రిలేషన్షిప్లో అందరూ చూసి రేపు ఎవరైనా ఆ వ్యక్తులతో రిలేషన్షిప్ చేయాలంటే అరే ఇట్లా కదా అంటారు. తప్పు ఉండొచ్చు, ఒప్పు ఉండొచ్చు. దాంతో అతను తప్పు చేసినా లేకంటే నేను తప్పు చేసినా ఇరువురికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను దాచిపెట్టుకొని ఉన్నా. ఒక ఐజీ స్థాయిలో రిటైర్ అయిన ఐపీఎస్ ఆఫీసరు ఏ స్థాయిలో నన్ను టార్చర్ పెట్టింటే నేను ఈరోజు చావో రేవో అనే ఉద్దేశంతో నేను మీడియా ముందుకు రావడం జరిగింది. అది దయచేసి
మీడియా మిత్రులు అవుతానేమి, మిగతా ప్రజలు అవుతానేమి ఆలోచిస్తారనేసి ప్రార్థిస్తున్నా. దీనికి సంబంధించి అతనికి నాకు జరిగిన లావాదేవీలు అవుతానేమి, అతను నన్ను ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నాడు, ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, ప్రతి ఒక్కటి డాక్యుమెంట్తో పాటు మీకు సబ్మిషన్ ఇస్తా ప్రతి ఒక్కరికి. దీంట్లో ఎక్కడైనా కానీ నా తప్పు అనేది మీరు పలానా చోట నువ్వు పురుషోత్తం నాయుడు తప్పు చేసావంటే మీడియా ముందు నేను మీరు ఏ శిక్ష విధించినా దానికి నేను రెడీగా ఉన్నా, మీ దగ్గర కమిట్మెంట్ అవుతున్నా. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే వయసులో పెద్ద మనిషి, 2019లో రిటైర్డ్ అయ్యాడు, ఈరోజు ఆల్మోస్ట్ అలా 66కి ఏమొచ్చింటుంది. ఒకవేళ ఆయన పోలీసు పవర్ తోటో రిటైర్మెంట్ అయినా కానీ ఆయన పోలీస్ పవర్ తోటో లేకంటే ఇంకా వేరే విధంగానో నన్ను ఏదే విధంగా చేసి అందరినీ మభ్యపెట్టి మిస్గైడ్ చేసి నన్ను జైలుకి పంపించవచ్చు. ఆయనకు నాకు 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆయన వయసుకు నేను రీచ్ అవ్వాలంటే 10 సంవత్సరాలు ఉంది. ఈ 10 సంవత్సరాలైనా నేను జైల్లో ఉండొచ్చు. కానీ అతను 1 గంట కూడా జైల్లో ఉండడు. నన్ను 1 నెల రోజులు పంపిస్తాడో వేరే విధంగా పంపిస్తాడో ఆయన ఇతని ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను 1 గంటైనా పంపించకుండా అయితే ఉండను. కాబట్టి ఆ 1 గంట ఉండే ముందుకు ఆ జైల్లోనే చచ్చిపోతాడు. కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా. మామూలుగా నేను వ్యాపారస్తుని, పబ్లిక్ తోటే అవుతానేమి, ఒక ఆఫీసర్ తోటే అవుతానేమి, వాళ్ళు కోపగించుకున్నా, వాళ్ళు వేరే విధంగా ప్రవర్తించినా వ్యాపారంలో ఉండే వాళ్ళము మేము త్రూఅవుట్ ఇండియా వైడ్ పోతుంటాం వ్యాపారం చేయడానికి. వర్కులు పాడు రకరకాల సమస్యలు ఉంటాయి. మాకు సమస్యలు సాల్వ్ చేసుకోవడం ఏం పైనే ఉంటుంది, కానీ ఒకరు ఇబ్బంది పెట్టారనేసి ఎప్పుడు మనసులో పెట్టుకోం. మ్యాక్సిమం మేము తల ఉంచుకొని ఒక ఆఫీసర్ని అవుతేనేమి ఎవరినైతేనేమి కలుపుకొని పోవాలనే చూస్తాం. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఒక ఐజీ స్థాయి వ్యక్తి, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, 60 సంవత్సరాల ఓల్డ్ మ్యాన్ పైన ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా పబ్లిక్ అవుతేనేమి, మీడియా మిత్రులకు అవుతేనేమి, నేను ఆయన గురించి చెప్పాలంటే నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. కానీ నా పేషెన్సీ లిమిట్ దాటిపోయింది. ఆయన పెట్టే రకరకాల హింసలు అవుతానేమి, క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ అవుతానేమి మించిపోయాయి. కాబట్టి ఇంకా నాకు వేరే దారి లేక ఇంకా పబ్లిక్కి చెప్పదలుచుకున్నా. మెయిన్ కారణం ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంటు, ఉద్యోగంలో ఉండేటప్పుడు బాగా డబ్బు సంపాదించాడు. ఏ విధంగా సంపాదించాడో ఏంటి నాకు తెలియదు. ఎవరిని ఉపయోగించుకున్నాడు, ఏ విధంగా ఉపయోగించుకున్నాడో దాన్ని కూడా నేను చెప్పలేను. అది అందరికీ అర్థమవుతుంది. ఏమి చేయాలన్నా ఈరోజు రేపు ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సిన అవసరం చాలా వరకు వచ్చింది. ట్యాక్సుల రూపేణా అయితేనేమి, పేపర్ మూలకంగా అవుతేనేమి, ఆ ట్రాన్సాక్షన్ మూలంగానే అవుతేనేమి కొంత కొత్త చూపించాల్సింది. అది చాలా ఇంపార్టెంట్. అది అతని దగ్గర లేదు. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా చేసేది అది లేదు. మిగతాది ఉంది. రెండోది ఉంది.
రెండేది ఉందంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ పరిచయం అయిన సందర్భంలో మీరు కూడా అడగచ్చు, మీరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే కదా అని అనొచ్చు. ఎస్, సపోర్ట్ చేశాం. నేనేంటి, నా దగ్గర బ్యాంక్ ట్రాన్సాక్షను లోన్ కిందకి రిక్వెస్ట్ చేశాడు. ఇచ్చిన దానికి నా పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు. మీకు తెలుసు, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ భూముల్లో 10 రూపాయలు వస్తే ఈ 10 రూపాయలు బ్యాంక్ ద్వారా ఇస్తే 90 రూపాయలు బ్లాక్ ద్వారా ఇవ్వాలని మీకు అందరికీ తెలిసిందే. ఆ 10 రూపాయలు నా దగ్గరగా తీసుకొని 90 రూపాయలు ఆయన దగ్గర ఉండే ఖజానా నుంచి ఇచ్చి ఇక్కడ దగ్గర ఒక 4-5 ట్రాన్సాక్షన్లు చేశాం. ఎక్కడ, మంచిర్యాల, ఆల్మోస్ట్ ఆల్ మంచిర్యాలలోనే అనుకోండి. మంచిర్యాలలో శ్రీనగర్ ఆమ్లెట్లు ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు. ఆఫ్టర్ రిటైర్మెంట్ నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ నాకు రావాలా వెనక్కి, నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ నాకు రావాలా. ఆ ట్రాన్సాక్షను ఆయనకు నచ్చిన వాళ్ళ పేరుతోనూ ఆయన కుటుంబ సభ్యుల పేరుతోనూ ఎనీ టైం రాసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా, నా కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కూడా